హలో అండి, నమస్తే అందరికీ. అక్కడ కనపడుతున్న కొండల్ని పాలకొండలు అంటారండి. ఆ కొండల్లో పాలకొండరాయస్వామి దేవాలయం అయితే ఉంది. అక్కడ కార్తీక మాసంలో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి. ఇది హైవే రోడ్ అండి. ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్దాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. దీన్ని రామకృష్ణ మిషన్ అంటారండి. చాలా బాగా అయితే ఉంటుంది. ఇది ఆ పాలకొండకి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడైతే ఎటువంటి కాలుష్యం ఉండదు. ఇది ఊరు బయట ఉంటుంది కాబట్టి చాలా స్వచ్ఛమైన గాలి అయితే ఉంటుందండి. ఫ్లవర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. దారికి అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు అయితే ఉన్నాయి. ఇదేం చెట్టో తెలియదు కానీ కాయలు చాలా పొడవుగా ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఆ చెట్లను చూస్తేనే చాలా ఆనందం వేస్తుంది. ఈ చెట్టు అయితే చాలా బాగుంది చూడడానికి. చెట్టు నిండుకి ఎర్రగా ఫ్లవర్స్ భలే ఉన్నాయండి. ఈ చెట్టు పక్కనే మా చెల్లెల కూతురు అయితే ఫోటోలు దిగుతుంది. ఈ పక్కనే స్వామి వివేకానంద విగ్రహం కూడా ఉందండి. గార్డెన్లో అయితే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇది పింక్ కలర్ గన్నేరు పూలండి. చాలా అందంగా కనపడుతున్నాయి. చెట్టు నిండికి ఫ్లవర్సే ఉన్నాయి. చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయండి. ఇది ఒక రకం మందారం. ఇటు పక్కనే ఇంకో పెద్ద చెట్టు అయితే ఉంది. చాలా ఊడలు వచ్చేసినాయండి. అటుపక్క పిల్లలు ఆడుకుంటున్నారు. లోపలే స్కూల్ కూడా ఉందండి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ కాంపౌండ్ అవతల వైపు స్వామీజీలు ఉంటారండి. అక్కడ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇది కాంపౌండ్ లోపల వైపు లిల్లీ ఫ్లవర్స్ అండి. పెద్ద తొట్టి అయితే కట్టి వేసేస్తున్నారండి. ఇవి చాలా బాగున్నాయి వాటర్ లిల్లీ ఫ్లవర్స్. ఈ తొట్టిలో 2-3 రకాలు అయితే ఉన్నాయండి. పక్షుల సౌండ్ చాలా బాగున్నాయండి. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి. ఇవి ఒక రకం ఫ్లవర్స్ అండి. అక్కడ ఎల్లో చూసాం, ఇక్కడ వైట్ ఉన్నాయండి. ఈ వాటర్ లిల్లీలు కూడా వైట్ ఉన్నాయి. అవి ఆకులు మధ్యలో ఉన్నాయండి, కనిపించడం లేదు. ఈ రకం ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. మొత్తానికి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఇప్పుడు మనం వివేకానంద స్వామి దగ్గరికి అయితే వెళ్దాము.
ఇది వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు గార్డెన్ అండి. ఇక్కడ కొటేషన్స్ కూడా రాసిన్నారు. వివేకానంద స్వామి విగ్రహం అండి. ఇప్పుడు మనం ధ్యాన మందిరానికి అయితే వెళ్దామండి. ధ్యాన మందిరంకి వెళ్ళే దారికి అటుపక్క ఇటుపక్క మామిడి తోట, రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి. ఇది యోగి వేమన గారి బొమ్మ అయితే అక్కడ పెట్టినారండి. అక్కడ కనిపించేవన్నీ పెద్ద పెద్దవి మామిడి చెట్లండి. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇది చాలా పెద్ద మారేడు చెట్టు అండి. ఆకులు చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. మేము దూరం నుంచి చూసి ఎలక్కాయలేమో అనుకున్నాం. దగ్గరికి వెళ్తే అర్థమైందండి అది మారేడు చెట్టు అని. మారేడు చెట్టు అంటే చాలామందికి తెలుసో తెలియదు అండి. బిల్వం చెట్టు అండి. శివుడికి చాలా ఇష్టమైన చెట్టు అండి ఇది. ఇంకా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది. కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అక్కడక్కడ పండ్లు కూడా ఉన్నాయండి. కాయలు అయితే చాలా దండిగా రాలిపోయి ఉన్నాయండి. చెట్టు నిండుకి కాయలు అయితే బాగున్నాయి. ఇది ధ్యాన మందిరం అండి. ఇక్కడికి ఎవరైనా వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. లోపల వైపు రామకృష్ణ పరమహంస స్వామిది విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడైతే లాక్ చేసినారండి. గార్డెన్ అయితే చాలా బాగుంది. రంగురంగుల ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా నీట్గా అయితే ఉంది గార్డెను. ఈ ఎండ వల్ల అట్లా షేడ్ అవుతుందండి. ఇదొక గన్నేరు రకం అండి. ఈ చెట్టు అందరికీ మీకు తెలిసే ఉంటుంది. పల్లెటూరుల్లో చాలా ఎక్కువగా కనపడతాయి. ఇక్కడ వెళ్తుంది మా చెల్లెలు కూతురండి. ఇప్పుడు మనం ముందు వైపుకి అయితే వెళ్దామండి. ఇక్కడ ఎదురుగా వినాయక స్వామి ఉంటాడండి. ఇది ధ్యాన మందిరానికి ముందు వైపు ఇలా అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు వెనక నుంచి వచ్చాము. ఇక్కడికి వెళ్ళే పక్కన దారిలో అటుపక్క ఇటుపక్క ఈ వాటర్ లిల్లీ కొలన్లు అయితే ఉంటాయండి. ఇట్లా పెద్ద పెద్ద తొట్లు కట్టి ఇవి వేసేసినారండి. చాలా బాగున్నాయి. ఎవరిని తగలనీయరండి. మేమైతే 2 ఫ్లవర్లు అయితే కోసుకున్నాము. ఇంతేనండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ తీసుకొస్తాను. ఓకే అండి. బాయ్ అండి అందరికీ.